నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుగోలు మండలంలో నెలకొన్న సమస్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ దృష్టికి తీసుకుపోయి పరిష్కరిస్తామని బీజేపీ మండల అధ్యక్షుడు వాసిరెడ్డి రామరెడ్డి అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని బైపాస్ కూడలి వద్ద బీజేపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పర్యటనకు భారీగా కార్యకర్తలతో కలిసి వెళ్తున్నామన్నారు. మండలంలో వేయవలసిన కనెక్టివిటీ రోడ్ల గురించి ఆయన దృష్టికి తీసుకుపోతామన్నారు. మండలాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం జిల్లా నాయకులు బోలా శ్రీనివాసులు మాట్లాడుతూ బీజేపీ పార్టీకి ప్రపంచ దేశాల్లోకెల్లా అత్యధిక కార్యకర్తలు కలిగి ఉన్నారన్నారు. బీజేపీ మండలాధ్యక్షుడు రామిరెడ్డి ఆధ్వర్యంలో మండలంలో బీజేపీ పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ప్రతి సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బలిపి శ్రీనివాసులు, వెంకట కృష్ణారెడ్డి, అజయ్ కుమార్, వెంకయ్య యాదవ్, శూలం వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారి పర్యటన శుభ సందర్భంగా మనుగోలు మండలంలో మిత్రులు రామిరెడ్డి అధ్యక్షతన ఈరోజు బీజేపీ జెండా ఆవిష్కరణ చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచ దేశాలలో అధిక కార్యకర్తలు గల పార్టీగా పేరు తెచ్చుకుంది. ఈరోజు గ్రామాల్లో అభివృద్ధి చెందుతుందంటే ఒక భారతీయ జనతా పార్టీ అని చెప్పాలి. ఈరోజు గ్రామాల్లో పేదలకు రేషన్ బియ్యం కానీ, సిమెంట్ రోడ్లు కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, తాగునీరు కానీ, మౌలిక వసతులు, విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయాలు మొత్తం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈరోజు మనమందరూ బతికి పట్టగట్టి జరుగుతున్నామంటే ఆ రోజు నరేంద్ర మోడీ గారు వ్యాక్సిన్ని కరోనా నుంచి కాపాడగలిగారు. అదేవిధంగా ఈరోజు ప్రపంచ దేశాల నుంచి మనం ఈరోజు సురక్షితంగా ఉంచుతున్నారంటే ఒక నరేంద్ర మోడీ గారి శత్రు దేశాలకి, పాకిస్తాన్కి, చైనాకి చుక్కలు చూపించి ఈరోజు శక్తివంతమైన భారతదేశంగా, విశ్వగురు దేశంగా తీర్చిదిద్దిన మా ప్రియతమ నరేంద్ర మోడీ గారికి మేము పాదాభివందనం తెలియజేస్తూ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మిత్రులు రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామాల్లో బీజేపీని బలోపేతం చేస్తామని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. సందర్భంగా కార్యకర్తలందరం వెళ్ళి ఈ పర్యటనని విజయవంతం చేయడానికి ఇక్కడ సమావేశమై ప్లస్ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా మనుగోలు మండలంలో నూతన అధ్యక్షుడు రామిరెడ్డి ఎన్నికైన శుభ సందర్భంలో పార్టీని ఇంకొంచెం బలోపేతం చేసేదానికి అందరం జిల్లా నాయకులు కానీ, రాష్ట్ర నాయకులు కానీ అందరూ కూడా దీనికి సహకరిస్తాం. ఇదే జెండా ఊరూరు ఎగరేయాలని భారతీయ జనతా పార్టీ ఊరూరున ఇదే మనుగోలు మండలం హెడ్ క్వార్టర్లోనే కాదు, ప్రతి పల్లెల్లోనూ ఇదే జెండా ప్రతి నెలకోసారి ఒక ఊళ్ళో ఈ జెండాని ఆవిష్కరించి పార్టీని బలోపేతం చేసేదానికి మనుగోలు మండలం బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరం కట్టుబడి ఉంటామని పత్రికా ముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఆగస్టు 13వ తేదీ మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ మాధవ్ గారు నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా మనుగోలు మండలం నుంచి కార్యకర్తలు, నాయకులు ఎంతో ఉత్సాహంగా వెళ్ళి మన పార్టీ సమస్యలు, మన సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి, ప్రత్యేకించి మనుగోలు మండలంలో అభివృద్ధి కొంత వెనకబడి ఉంది. మనకి ఏ ఇండస్ట్రీతో కంపారిటివ్గా ముత్తుకూరు, సర్వేపల్లి నియోజకవర్గంతో పోల్చినప్పుడు మనుగోలు మండలం అభివృద్ధి తక్కువగా ఉంది. కాబట్టి మన సమస్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి వివరించి విలేజెస్ నుంచి రోడ్డు కనెక్టివిటీ గురించి మాట్లాడి మన సమస్యల గురించి పోరాడడానికి, మన సమస్యలు ఆయనకి చెప్పుకోవడానికి, మన పార్టీ బలాన్ని
రాష్ట్రం అంతా తెలియజేసేటట్టు మనుబోలు మండలం నుంచి 100 మందికి పైగా కార్యకర్తలందరం కదిలి మాధవ్ గారిని సమావేశానికి హాజరవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.